క్రీస్తు పేరిట ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈరోజు నుంచి షార్ట్ మెసేజ్ రూపంలో బైబిల్‌ని కొన్ని విషయాలు షేర్ చేయడం జరుగుతుంది. సో, అవేమిటో మనము క్రీస్తు పేరిట ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. సో, బైబిల్‌లోని కొన్ని విషయాలు అంటే వేదాంతం అనగా ఏమిటి? వేదాంతంలో వచ్చే కొన్ని లౌకిక చదువుల గురించి గానీ, వాటి డిఫరెన్సెస్ ఏవనేది కొన్ని చెప్తాను. ఇంతకీ వేదాంతం అంటే ఏమిటి అని మనం చూస్తే, అందులో భాగంగా పరిచయంలో భాగంగా ఈ లోకంలో మనం వ్యవసాయ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, మొక్కల శాస్త్రం, ఆహార శాస్త్రం, వృక్ష శాస్త్రం, చర్మవాదుల శాస్త్రం, కీటక శాస్త్రం, ఇలా అనేకమైన శాస్త్రాల గురించి మనకి ఈ లోకంలో ఉన్నాయి కదండి. సో, అలాగే లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి. ప్రతి చదువుకు ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వాణిజ్య శాస్త్రం, పౌరశాస్త్రం, సౌరశాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చేపల శాస్త్రం, సృష్టిలో ఉన్న వాటిని గురించి చదివే చదువులన్నీ కూడా కూటి కోసం కోటి విద్యలని. అయితే వీటన్నిటినీ సృజించిన వాడు సృష్టికర్త. ఆ సృష్టికర్తను గురించి, మహోన్నతుని గురించి తెలుసుకునే విద్యనే ఈ థియాలజీ. మనము సంఖ్యాకాండము 24:16 చూస్తే, అలాగే 1 కొరింథీ 15:34 కూడా చూసినా కూడా మనకు ఇవి కనబడతాయి. థియాలజీ అంటే ఏంటంటే, ఇంగ్లీష్కి వచ్చే వాటికి స్టడీ ఆఫ్ గాడ్ అంటారు, లేదా సైన్స్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని గూర్చిన విద్యాశాస్త్రము, వాక్యము, చదువు, జ్ఞానము, విజ్ఞానము, బోధ మొదలగు వాటిని థియాలజీ శాస్త్రం అంటారు. థియాలజీని ఎలా ఉద్భవించిందంటే, థియోస్ అని గ్రీకు పదం నుంచి, లోడియా అనే దాని నుంచి ఇంగ్లీష్కి వచ్చేపాటికి థియోస్ అంటే గాడ్ అని, తర్వాత లోజియా అనేపాటికి వర్డ్ అని, తెలుగులోకి వచ్చేపాటికి దేవుడు అని, లోజియా అనే వచ్చేపాటికి వాక్యం అని మనకు అర్థమవుతుంది. మనం చదివే చదువును బట్టి మనం అతిశయింపబడతాం కదా. సృష్టికర్త ముందు సృష్టి ఒక బొట్టెడు అంటే చిన్న డ్రాప్ లాంటిది మాత్రమే. ఈ చదువులన్నీ చిన్న చిన్నవి. అయితే మనందరికీ మహోన్నతిని గురించి, గొప్ప దేవుని గురించి చదువుకునే ధన్యత మనకు లభించింది. ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికింది. అది మనం